శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం మేరకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 2:45 బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన అయోధ్యకు బయలుదేరి వెళ్లనున్నారు. 22వ తేదీ ఉదయం అయోధ్యలో జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:45 ఆయన అయోధ్య నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఇప్పటికే చంద్రబాబును కలిసి ఆహ్వాన పత్రిక అందించిన విషయం విదితమే. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, సీనియర్ నాయకులు, అలాగే పలు రంగాలకు చెందిన ప్రముఖులకు దాదాపు 8,000 మందిని ఈ కార్యక్రమానికి నిర్వాహకులు ఆహ్వానించారు. మరోవైపు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుపుకుంటున్న శ్రీరాముడికి తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ రూపాల్లో సేవలందుతున్నాయి. ఇంకోవైపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్ కి, రేవంత్ రెడ్డికి ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానం అందలేదన్న ఓ ప్రచారం అయితే కొనసాగుతోంది. ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్యమతస్థుడని, ఇక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇటీవల రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారని, అయితే అయోధ్యలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందని, ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కనుక ఆయనకు సైతం ఆహ్వానం అందలేదన్న ఓ ప్రచారం అయితే నడుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులకు సైతం అయోధ్యలో జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానాలు వెళ్లాయి. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొనున్న ప్రజల కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి సైతం ప్రత్యేక రైళ్లు బయలుదేరనున్నాయి.